ఆదరించేటువంటి దేవుని యొక్క అత్యున్నతమైన లక్షణాలను కేవలము మాటలతో మనలను ఓదార్చేటువంటి దేవుడు కాదు గాని, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఎలాంటి ఆదరణకర్త అంటే, ఆయన ఎలాంటి కంఫర్ట్ మనకి ఇస్తాడనంటే, ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి, ఈ లోకంలో ఎవరు ఊహించని ఆశీర్వాదాలతో దేవుడు మనలను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాంటి ఆదరణకర్త యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, మానవునికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం. మానవుడు జాలి పడతాడు, మానవుడు విచారం వ్యక్తం చేస్తాడు, కానీ దేవుడు ఆ వ్యక్తిలోనికి వెళ్ళి ఆ వ్యక్తిలో ఉన్న బాధను తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. జాలి చూపటము అంటే కేవలము రిలీఫ్ మాత్రమే. అవసరాలు తీర్చడం అంటే రిలేషన్ ను పొందుకోవటం అని అర్థం. రిలేషన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు రిలేషన్స్ ను మనతో మెయింటైన్ చేయటానికి, మనతో దేవుడు తన బాంధవ్యాన్ని చూపించటానికి ఒక ఆదరణకర్తగా యేసయ్య మన మధ్యకు వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. మానవులు రిలీఫ్ ఇవ్వచ్చేమో కానీ యేసయ్య మనకు రిలేషన్ ఇచ్చేటువంటి దేవుడు. ఆ రిలేషన్ ఎలాంటిదనంటే, మనల్ని ఆదరించే సమయంలో ఆ ఆదరణ పొందుకుని ఇంకా ఎన్నడూ మనం ఆయనను విడిచిపెట్టాలి.